హాయ్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నేను ఈరోజు అయితే రాయన్ మూవీ గురించి చెప్పబోతున్నాను అనమాట. ధనుష్ తన 50 మూవీ అయితే తనే రైటింగ్ అండ్ డైరెక్షన్ అనమాట. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసాడనమాట రాయన్ మూవీ అయితే. ఈ సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య థియేటర్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. బట్ సందీప్ కిషన్ క్యారెక్టర్ మరియు దుర్గా క్యారెక్టర్ గా నటించిన అమ్మాయి, ఇద్దరు క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా స్టోరీ విషయానికి వస్తే, ముగ్గురు అనాథలుగా పెరిగిన పిల్లలు తనకు చెల్లెలు పుడితే ఆ ఊరు నుంచి తన అమ్మా నాన్నలు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అప్పటి నుంచి తన ఉనికి కోసము ధనుష్ అయితే ఒక నగరానికి చేరుకోవడం జరుగుతుంది సెల్వరాగనం సాయంతో. అక్కడి నుంచి వీళ్ళ ప్రస్థానం ఎలా మొదలైందని చెప్పేసి సినిమా అయితే స్టోరీ అనమాట. సినిమా సీన్స్ ఎంతో బాగున్నప్పటికీ, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. బట్ సినిమాలో మెయిన్గా ఎమోషన్ అయితే చాలా అంటే చాలా డిస్కనెక్ట్ అయిపోయింది భయ్య. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది భయ్య. ముగ్గురు ఫైట్ చేసే సీన్ అయితే ఒక డాన్ని చంపుతారనమాట. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం లాజిక్ మిస్ అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సినిమాలో. బట్ ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ అనమాట. సో గైస్, మీలో ఎంతమంది రాయన్ మూవీ చూసారో, తర్వాత ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్. నేనైతే రోజు రోజుకి మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి ఎంకరేజ్మెంట్ గా, నాకు సపోర్టివ్ గా మీరు సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ని చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ చాంద్ భాష సైన్ ఆఫ్.